అంటే పెద్దలకు ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మర్చుకోవాలి, ఒక పెద్ద మంచి ఏజ్ తెలిసినా కానీ మనం లేచి నిలబడాలి అనేది ఆటోమేటిక్గా మనం చెప్పడం కానీ ఆ సినిమాలు చూస్తుంటే ఇది అవుతుంది. వీక్లీ కానీ లేదంటే మంత్లీ ట్వైస్ కానీ ఈ మహాభారతము ఇటువంటి సినిమాలు అంటే పౌరాణిక అంటే పెద్దల పట్ల ఏ విధంగా అయితే వాళ్ళ ప్రవర్తన ఉండాలి అని పిల్లలకు మనం చెప్పడం కన్నా మీకు కూడా ఆల్రెడీ తెలుసు. ఏదైతే మనకు ఆడియో విజువల్ చెప్పడం వల్ల పిల్లలకి త్వరగా అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే సెల్ ఫోన్ బాగా అలవాటు అవుతుంటారు కాబట్టి ఒక స్క్రీన్ పెట్టేసి సెకండ్ సాటర్డే కానీ ఎప్పుడైనా ఇటువంటి మోటివ్ అంటే ఒక మంచి పద్ధతులు ఉన్న సినిమాలు, మంచి పద్ధతులు అంటే దాదాపు ఈ మహాభారతం ఇటువంటి పెట్టడం వల్ల ఒక అన్నని అగ్రజ అని చెప్పి మాట్లాడము, ఎంత వినయంగా మాట్లాడము, ఇవన్నీ ఆ పాత ఓల్డ్ ఏదైతే మహాభారతం పౌరాణిక సినిమాలు ఉన్నాయో దాని నుంచి నేర్చుకుంటారు. నేను అలవాటు చేసుకునేది కాబట్టి దయచేసి ఛాన్స్ ఉంటే మీకు వీక్లీ అంటే మంత్లీ వైజ్ కానీ ఇటువంటి అంటే మంచి క్యారెక్టర్ డెవలప్ అయ్యే సినిమాస్ పిల్లలకు అందరూ కూర్చోబెట్టి ఒక 1 hour 2 hours వేస్తే వాళ్ళలో ఒకరన్నా ఈ విధంగా మనం ఉండాలి, ఈ క్యారెక్టరైజేషన్తో ఉండాలి అనేది వస్తుంది. సినిమాలలో చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఈ కొత్త సినిమాలు ఈ గ్రాఫిక్స్ ఇవి కాకుండా ఓల్డ్ ఫిలిమ్స్లో ఏదైనా తీసుకున్నాను పెద్దలకు మర్యాద ఇచ్చేది ఆ విధంగా ఉంటాయి. అటువంటివి మాత్రమే మళ్ళీ దాంట్లో ఈ లవ్ అఫెక్షన్ ఇవి కాకుండా ఓన్లీ ఏదైనా మోరల్ ఉండేది మసాజ్ చెప్పినట్టు మోరల్ ఉన్న సినిమాలు ఇస్తుండడం వల్ల పిల్లలకు తొందరగా కూడా అవగాహన అవుతుంది, ప్లస్ దాన్ని అప్లై చేస్తుంటారు. కాబట్టి అటువంటివి కూడా ఒక ఛాన్సెస్ పిల్లల్ని మార్చడానికి వాళ్ళు ఏదైతే అటెండ్ అయి ఉన్నాడో ఆడియో విజువల్కి అదే దాంతోనే మనం కూడా చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. నేను కూడా BSc అండి మ్యాథ్స్ టీచర్ చేశాము. ఆఫ్టర్ SI కూడా ట్రై చేశాను, రాలేదు. నాకు మీలా అదృష్టం కలగలేదు, యువతలు ఉండాల్సింది వచ్చింది. టీచర్గా 4 years రిప్రజెంట్ చేశాను. ఈ పేరెంట్స్ మీటింగ్లో ప్లస్ ఇది ఒకటి అప్లై చేస్తే పిల్లల మైండ్ కొద్దిగా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం.